నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐటీ ప్రొఫెషనల్ అవ్వాలన్నది మీ కళ, కానీ నేను చదువుకున్న చదువు వేరు, అసలు ఎక్కడా పొంతనే లేదు. ఇప్పుడు సెపరేట్గా మళ్ళీ కోర్సెస్ నేర్చుకోవాలంటే ఎలాగా? ఇక ఎప్పటికీ నాకు డ్రీమ్గానే ఉండిపోతుందా ఐటీ ప్రొఫెషనల్ అన్నది ఒక కళేనా అనుకుంటున్న వాళ్ళకి? లేదు, మీ డ్రీమ్ని మేము నెరవేరుస్తాం. మీరు ఎలాంటి గ్రాడ్యుయేట్ అయినప్పటికీ కూడా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఎనీబడీ కెన్ డూ సాఫ్ట్వేర్ జాబ్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ నేమేనండి. ఇది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అసలు ఎవరెవరు అర్హులు, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా నేర్పిస్తారు, అందులోనూ ఆన్లైన్ అని అంటున్నారు. ఈ డీటెయిల్స్ అని తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఎనీబడీ కెన్ డూ సాఫ్ట్వేర్ జాబ్ ఇన్స్టిట్యూట్ CEO మల్లేశ్వర్ రెడ్డి గారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో మల్లేశ్వర్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. ఎనీబడీ కెన్ డూ సాఫ్ట్వేర్ జాబ్ అంటున్నారు. ఎనీబడీ అంటే అందులో ఎవరెవరు వస్తారు? చాలా మంది వెయిట్ చేస్తారు. ఎంతో మందికి డ్రీమ్ ఉండిపోతుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి నేను అని చెప్పి. అవలే కొంతమంది డిగ్రీ తీసుకున్నప్పుడు అలా నిరుత్సాహపడిపోతూ ఉంటారు. ఇంకా మనకి అది కలేలే, మనకి ఆ ఛాన్స్ లేదు అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో వింటున్నాం కదా, ఇలాంటి కొన్ని ఆఫర్స్ వస్తూ ఉన్నాయి అనమాట. చక్కగా కోర్స్ నేర్చుకుని అది ఎలాంటి డిగ్రీ చేసినప్పటికీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోతున్నారు. అలాంటి అవకాశం మీ దగ్గర కూడా ఉందా? 100% మేడం. సో నా కాన్సెప్ట్ ఎనీబడీ కెన్ డూ సాఫ్ట్వేర్ జాబ్. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎనీబడీ ఇన్ ద సెన్స్ ఎనీ గ్రాడ్యుయేట్, ఈవెన్ ఇంకా చెప్పాలంటే డిప్లొమా వాళ్ళు కూడా జాబ్లు వచ్చాయి. డిప్లొమా చేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ జాబ్ లో ఉన్నారు ఇప్పుడు. అవునండి. సో కాబట్టి డిప్లొమా చేసుకొని వాళ్ళు ఆ కోర్సెస్ చేసుకునేసి వాళ్ళకి వెళ్ళిపోయేసి కెరియర్ లో మంచి పొజిషన్ లో ఉన్నారు మేడం. మంచి పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే కొన్ని కంపెనీస్ ఎలా ఉన్నాయంటే మేడం, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ లో వచ్చారు, మీ స్కిల్ ఏంటి, మీ పర్సంటేజ్ ఏంటి అవన్నీ చూడరు. ఓన్లీ టెక్నికల్ గా వాళ్ళకి ఎంత స్కిల్ ఉంది, ఆ టెక్నాలజీలో మనకి ఎంత టాలెంట్ ఉందని చూస్తారు. సో వాళ్ళందరికీ జాబ్లు వచ్చాయి. సో అందుకని ఆ కాన్సెప్ట్ అందరికి తెలియాలని ఎనీబడీ కెన్ డూ సాఫ్ట్వేర్ జాబ్ అని నేను స్టార్ట్ చేశాను. ఇప్పటివరకు ఎంత మందికి ఇలా నేర్పించారు? చాలా మందికి నేర్పించాను, ప్లేస్ అయ్యారు మేడం. ఆన్లైన్ అంటున్నారు ప్రత్యేకంగా. ఎస్ మేడం, ఆన్లైన్. నేను విన్నాను ఆన్లైన్ లో నేర్పిస్తారు. ఎస్ మేడం. ఏమండి, ఇంత అమీర్పేట అంటేనే తెలిసిందే, అసలు ఎన్ని కోర్సెస్ నేర్పించే క్లాసెస్ ఇన్స్టిట్యూట్ మనకు కనిపిస్తాయో లెక్కలేనన్ని, చెప్పలేము. అందులో నువ్వు బాగా పేరున్నవి కొన్ని, కొత్తగా స్టార్ట్ అవుతున్నవి కొన్ని. ఏదైనప్పటికీ ఒక్కసారి వెళ్ళి నుంచుంటే ప్రపంచం అంతా అదే ఉంటుంది. క్లాసెస్ కి వెళ్ళి కోర్సులు సరిగ్గా నేర్చుకోలేక ఇబ్బంది పడి జాబులు రాని వాళ్ళని కూడా చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ అంటున్నారు మీరు, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టూడెంట్ కి కేర్ మనము ట్రైనర్ దగ్గర మన దగ్గర ఉందా లేదా అని చూసుకోవాలి. జనరల్గా పబ్లిక్ అందరినీ తీసుకొని ఒక 100 మందిలో లేదంటే 500 మెంబర్స్ అట్లా ఎంతమంది తీసుకొని అందరికీ గుంపులో గోవిందలాగా చెప్పేసి పంపిస్తే వాళ్ళలో కొంతమంది మాత్రం చేసుకుంటారు, వాళ్ళు వర్క్ చేసుకుంటారు. కొంతమంది మాత్రం ఏంటంటే ఆ మోటివేషన్ ఎంతసేపు ఉంటుంది, క్లాస్లోకి వెళ్ళేంత వరకు ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ఉండదు వాళ్ళకి. ఆ పాజిటివ్ వైబ్స్ అవంతా ఉంటుంది, తర్వాత ప్రాక్టీస్ చేయరు. కానీ ఏంటంటే నా దగ్గర ఏం చేస్తున్నా అంటే మేడం, ఓన్లీ 30 మెంబర్స్ మాత్రం తీసుకుంటాను నేను. 30 మందికి మాత్రమే ట్రైన్ చేస్తాను ఒక బ్యాచ్ కి, అంతకుమించి చేయను. ఎందుకంటే నాకు పర్సనల్ కేర్ తీసుకోవడానికి నాకు ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా. సో వాళ్ళకి ఫ్రమ్ స్క్రాచ్ నుండి ఏ లెవెల్ ఆఫ్ స్టూడెంట్ అంటే అందరు స్టూడెంట్స్ ఒకటే లెవెల్లో ఉండరు, మైండ్ సెట్ కావచ్చు, రీచింగ్ లెవెల్స్ కానీ వేరే ఉంటాయి. సో అందరికీ అలా చేస్తాను అనమాట. అందువల్ల వాళ్ళకి కొంచెం ఎక్కువ రీచ్ వస్తుంది. ఆన్లైన్ అయినా కూడా స్టూడెంట్ పైన కాన్సంట్రేట్. ఎస్ మేడం, అందుకని ఆన్లైన్ అయినా కూడా వాళ్ళకి రీచ్ వస్తుంది బాగా. ఎలా అండి ఆన్లైన్ అంటే టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఎంతసేపు క్లాస్ ఉంటుంది ఒక రోజు మనకి? ఎస్ మేడం, ఒక రోజుకి ఈ కోర్సుకి 3 గంటల సేపు క్లాస్ ఉంటుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్నింగ్ 9 o'clock అనుకోండి, 9 AM స్టార్ట్ అవుతుంది, 12 వరకు ఉంటుంది. మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ ఇస్తాము. సో అదంతా ఏంటంటే ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ప్రాక్టికల్ చేసి చూపిస్తాము. దీని తర్వాత వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇస్తాం, మనం అసైన్ చేస్తాం మొత్తం అంతా వర్క్ అంతా. అవి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మాకు సబ్మిట్ చేయాలి. సో ఆ 3 hours అనేది ఓన్లీ చెప్పుకోవడానికి మాత్రమే, క్లాసెస్ మాత్రమే. రిమైనింగ్ టైంలో మళ్ళీ వాళ్ళు కొంచెం వర్క్ చేయాలి. మనం ఇచ్చిన వర్క్ ఆ రోజు క్లాస్ చెప్పాము, ఆ క్లాసెస్ ఉన్న ప్రాబ్లమ్స్ దాని రిలేటెడ్ ఆ వర్క్ ప్రోగ్రామ్స్ అన్ని చేసి మళ్ళీ మనకు రిపోర్ట్ చేస్తారు. మళ్ళీ అసెస్ చేస్తాం, వాటిని అసెస్ చేసి మళ్ళీ అందులో ఏమైనా కరెక్షన్లు కానీ లేదు ఇంకెక్కడైనా సరే అర్థం కాలేదు ఆగారంటే వాళ్ళకి మళ్ళీ గైడ్ చేస్తాం. పర్సనల్ గా ఉంటుంది. ఎలా ఉంటాయండి? 3 hours అన్నారు. మార్నింగ్ ఆర్ ఈవినింగ్? మార్నింగ్ ఉన్న ఈవినింగ్ బ్యాచెస్ ఉన్నాయి మేడం. సెలెక్టివ్ అండి, క్యాండిడేట్ సెలెక్షన్ అండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ టైమింగ్స్ కొంతమంది ఇప్పుడు కాలేజ్లో ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇది అవుతున్నారు. వాళ్ళకి ఏమవుతుందంటే మార్నింగ్ కాలేజ్కి వెళ్ళిపోతారు వాళ్ళు, ఈవినింగ్ టైంలో ఫ్రీ టైం ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు ఆ టైంలో చేసుకుంటారు. కొంతమంది పాస్అవుట్ అయిపోయింది, వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు ప్రజెంట్ అనుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అని వాళ్ళు చాయిస్ లో తీసుకుంటారు. మిమ్మల్ని ఎలా సంప్రదించాలండి? ఇప్పుడు మీరు అన్నారు క్లాసెస్ లో అంటే చదువుకుంటున్న వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చేస్తున్నారు అని చెప్పి, సో వాళ్ళకి మనకి టూ మెథడ్స్ ఉన్నాయి మేడం. ఏంటంటే ఒకటి వెబ్సైట్ ఉంది, www.anybodycandosoftwarejob.com అని. సో అందులోకి మీరు వెళ్ళినా సరే, మీరు లాగిన్ అయినా కూడా
చేసుకోవచ్చు. Okay. సెకండ్ ఆప్షన్ ఏంటంటే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మన నెంబర్ తీసుకుని మనకు వాట్సాప్ చేసినా కూడా మేము మళ్ళీ కాల్ బ్యాక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని సో వాళ్ళకి ప్రోగ్రామ్ ఎలా చేయాలి, ఎలా అసిస్ట్ చేస్తామని చెప్పి చేస్తామండి. అక్కడే ఫిల్టరేషన్ అయిపోతుందా? అంటే చాలా మంది సంప్రదిస్తారు మీరు, Yes, ఎవరెవరు అర్హులు, ఎస్ మేడం, ఇందులో కాన్సెప్ట్ ఎవరైనా అర్హులు మేడం. ఓకే, ఎవరైనా అర్హులు. ఓన్లీ 30 మెంబర్స్ అని ఎందుకన్నా అంటే 30 మెంబర్స్ నేను ఫోకస్ చేయగలను కాబట్టి అర్లీ బర్డ్ లాగా ఎవరైతే త్వరగా వస్తారో 30 మెంబర్స్ వాళ్ళకి మాత్రం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. రిమైనింగ్ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కోసం వెయిట్ చేస్తారు. రైట్. ఎన్ని నెలలు ఉంటుందండి కోర్స్? టోటల్ డ్యూరేషన్ 6 మంత్స్ ఉంటుంది మేడం. 3 మంత్స్ తర్వాత నుండి వాళ్ళకి ఇంటర్వ్యూస్ కి స్టార్ట్ అవ్వచ్చు వాళ్ళు. అంటే ఆ స్టాండర్డ్స్ మొత్తం అంతా అక్కడ వచ్చేసి ఉంటాయి. కాన్సెప్ట్ 3 మంత్స్. ఎస్ మేడం. ఈ ఫస్ట్ 3 మంత్స్ లో ఏంటంటే టోటల్ కంప్లీట్ గా ఏమేం కావాలి ఒక ఇంటర్వ్యూకి అన్ని రెడీ చేస్తాము. 3 మంత్స్ నుండి తర్వాత నెక్స్ట్ 6 మంత్స్ వరకు వాళ్ళకు ప్రాక్టీస్ ఉంటుంది, ప్రాజెక్టులు ఎక్కువ ఉంటాయి. సో ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తుంది అంతే. ఓకే, ఏమేమి నేర్పిస్తారండి? కోర్సెస్ ఏంటి అసలు? ఎస్ మేడం, మన దగ్గర ఏంటంటే ఫుల్ స్టాక్ ఉంది మేడం. ఫుల్ స్టాక్ లో జావా ఉంది, ఫుల్ స్టాక్ పైథాన్ ఉంది, మెర్న్ స్టాక్ ఉంది, మీన్ స్టాక్ ఉంది. సో ఇవి 4 ఉన్నాయి. బట్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ జావాని చూస్ చేసుకుంటారు. ఎందుకు అంటే జాబ్ బాగా వస్తాయి మేడం, 365 డేస్ ఉంటాయి. సో ఇవి కాకుండా మళ్ళీ వేరే కోర్సెస్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఏంటంటే ట్యాబ్లు అని, పవర్ బిఐ అని, సో పైథాన్ తీసుకొని వాళ్ళు డిఫరెంట్ అనమాట. అంటే వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అది చేసుకుంటారు వాళ్ళు. నేను 2 కేటగిరీస్ గా మీరు డివైడ్ చేశారని విన్నానే. ఎస్ మేడం. మన దగ్గర 2 కేటగిరీస్ ఏంటంటే, ఒకటి ఒక స్టూడెంట్ వచ్చాడు, సార్ నాకేం తెలియదు, నేను స్టూడెంట్గా వస్తున్నా, నాకు సాఫ్ట్వేర్ జాబ్తో పంపించండి బయటికి అనే కాన్సెప్ట్తో వచ్చాడు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక సపరేట్ ఒక టీమ్ సెట్ చేసుకుంటాం అనమాట. వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా ఫ్రమ్ స్క్రాచ్ నుండి వాళ్ళ జాబ్ ఆఫర్ లెటర్ జాబ్ చేసుకునేంత వరకు మాదే రెస్పాన్సిబిలిటీ, వాళ్ళని చూస్తాం. ఇంకొకటి ఏంటంటే సెకండ్ ప్రోగ్రామ్ ఏంటంటే, మాకు అలా వద్దు సార్, మేము చూసుకోగలం జాబ్ మొత్తం అంతా, కానీ మాకు కంప్లీట్గా ప్రొఫెషనల్గా ట్రైనింగ్ ఇచ్చి ప్రాక్టికల్గా అంతా చేయండి, ఇంటర్వ్యూకి రెడీ చేయండి మాకంటే ఇంటర్వ్యూ వరకు మొత్తం టోటల్గా వాళ్ళకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ ఆ తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ అవి చేసి పంపిస్తాం. ఈ 2 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మేడం. సో వాళ్ళు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, మాకు కంప్లీట్ జాబ్ కావాలన్నప్పుడు చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా చేసుకోవచ్చు. ఓకే, ఎంత ఖర్చు అవుతుందండి మనకి నేర్చుకోవటానికి? మేడం ఇప్పుడు 6 మంత్స్ కోర్స్ కదా ఇది. ఈ 6 మంత్స్ కోర్సులో ఏంటంటే మీరు అమీర్పేట హాస్టల్లో ఉన్నారనుకోండి, ఒక మంత్కి ఎంత అవుతుందో ఈ 6 మంత్స్ తో పోలిస్తే కనుక అంతకంటే చాలా తక్కువనే అవుతుంది. ఓకే, సో అంత తక్కువలోనే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. సో ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఇంట్లో ఉండే. ఎస్ మేడం, ఇంట్లో అసలు ఒక్కసారి కూడా బయటికి అవసరమే లేదు మేడం, అవసరం లేదు. ఓన్లీ ఇంటర్వ్యూస్కి వెళ్తే చాలు, అంతే. ఇంటర్వ్యూస్కి మాత్రం వాళ్ళు అక్కడికి వెళ్తే చాలు, కంపెనీకి ఇంకెక్కువ అవసరం లేదు. 6 నెలల్లో ఈ క్లాస్ టైంలో అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మేడం. ఓన్లీ ఇంటర్వ్యూస్ టైంలో మాత్రం మేము చెప్పినటువంటి ఇంటర్వ్యూస్కి మాత్రం అటెండ్ అవుతే చాలు. రిమైనింగ్ అంతా ఏంటంటే ఆన్లైన్లోనే వాళ్ళకి 1-to-1 కాల్లో కూడా మేము మాట్లాడి మొత్తం అంతా డిస్కస్ చేస్తాం. ఎక్కడైనా సరే లాగింగ్ అవుతున్నారు, ఎక్కడైనా చెప్పలేకపోతున్నారు, ఎక్కడైనా ఇంటర్వ్యూస్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఏదైనా కొన్ని ఇష్యూస్ ఉంటే అది కూడా మేము సార్ట్ అవుట్ చేస్తాం. పర్టికులర్ గా ఈ ఏరియా వాళ్ళే అని ఉందా అండి? ఎక్కడ లేదు మేడం, ఇది కంప్లీట్ ఆన్లైన్, ఇది ఎక్కడి వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు. ఓకే, 2 తెలుగు స్టేట్స్ కి సంబంధించి అసలు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే కంప్లీట్ ఆన్లైన్ ఇది. అయితే ఏంటంటే ఒక చిన్న అడ్వాంటేజ్ ఏముందంటే, మదర్ టంగ్ తెలుగు వాళ్ళకి ఏముంటుందంటే మేడం, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ లో వాళ్ళకి మేము సింపుల్ ఇంగ్లీష్ లోనే చెప్పిస్తాం, మన టీం మొత్తం అంతా అలాగే ఉంటారు. కానీ అయినా కూడా కొంతమంది ఎక్కడో చిన్న అర్థం చేసుకోలేక కొద్దిగా ల్యాగ్ అవుతుంటారు కదా. సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ క్లాసెస్ అన్ని అయిపోయిన తర్వాత తెలుగులో మళ్ళీ వాళ్ళకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాన్సెప్ట్ అంతా. సో వాళ్ళకి ఏమవుతుందంటే 2 times అవుతుంది. ఒక క్లాస్ ఇంగ్లీష్లో సింపుల్ ఇంగ్లీష్లోనే అర్థం అయిపోతుంది, అర్థం కాకపోయినా ఎక్కడైనా ఇది ఉన్న మదర్ టంగ్ ఎలా ఉంటుందంటే మేడం మనకు బాగా అర్థం అవుతుంది. ఇది ఎంత ఇంగ్లీష్ వచ్చినా కూడా, ఇంగ్లీష్ ఎంత వచ్చినా కూడా ఇక్కడ కొంచెం ఈజీ అవుతుంది, ఎందుకంటే ఎక్కడో చిన్న స్ట్రగుల్ అవుతారు. దాన్ని తెలుగులో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఏంటంటే డబుల్ టర్మ్ అవుతుంది, ప్లస్ తెలుగులో బాగా అర్థం చేసుకోగలరు. 6 నెలల తర్వాత ఏంటంటే సర్టిఫికేట్ ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారు? ఎస్ మేడం, ఈ 6 నెలలు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ అంటే ఒక ప్రూఫ్ ఆఫ్ ఇది అనమాట, మేము కోర్స్ చేసాం ఇక్కడ అని చెప్పేసి. ఇప్పుడు కంపెనీస్ లో ఎలా ఉంటుందంటే 2 రకాలుగా తీసుకుంటారు మేడం. ఒకటి ఏంటంటే ఫ్రెషర్ అంటారు కదా, ఒక ఫ్రెషర్ వేరు, ట్రైన్డ్ ఫ్రెషర్ వేరు. ఫ్రెషర్ అంటే ఏంటంటే మీరు కంప్లీట్ అయిపోయింది, మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఏదైనా ఫ్రెషర్ మీరు నేర్పించుకోవాలి, ఇంకా అంతే. ఆ కంపెనీ వాళ్ళు నేర్పించుకోవాలి. కానీ ఇప్పుడున్న కండిషన్స్ లో ఏంటంటే స్టార్ట్అప్స్ కానీ కొన్ని కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపించరు, వాళ్ళే నేర్పించుకొని వాళ్ళే ఒక 3 months శాలరీస్ ఇచ్చి అట్లా చేసుకోరు. అదే ట్రైన్డ్ ఫ్రెషర్స్ ఉన్నారు అనుకోండి, ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్నారు, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అంతా, వాళ్ళు డైరెక్ట్ గా రాగానే వాళ్ళు వర్క్ చేస్తారు వాళ్ళు. సో కాబట్టి ప్రిఫర్ చేసేది ఏంటంటే ట్రైన్డ్ వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ ఈ 6 నెలల్లో వాళ్ళు సరిగ్గా నేర్చుకోలేకపోతే అలాంటి వాళ్ళకి ఏమైనా స్పెషల్ క్లాసులు ఇవ్వడము, ఇంకా ఎక్స్టెండ్ చేయడం ఉంటుందా? వాళ్ళకి ఏంటంటే ఎవ్రీడే మేము ఇచ్చిన టాస్క్ వాడు చేసి పంపించలేదు అనుకోండి స్టూడెంట్, అప్పుడే మాకు అక్కడ అర్థమవుతుంది వాళ్ళకి ఏదో లాగింగ్ ఉందని. సో వాళ్ళు చేసుకోలేదు, వాళ్ళు అర్థం కాలేదని. సో కాబట్టి వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళు మళ్ళీ పర్సనల్ గా వాళ్ళతో మాట్లాడతాం కదా, మాట్లాడిన తర్వాత నాకు అర్థం కావట్లేదు సార్ అంటే, ఏం అర్థం కావట్లేదు మళ్ళీ తెలుగులో చెప్తాం, ఒకసారి అర్థం కాలేదు తెలుగులో మళ్ళీ ఇంకోసారి చెప్తాం,
సో కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే మొత్తం కంప్లీట్ అర్థమయ్యేది చెప్తాం. ఈవెన్ దో అయినా కూడా నాకు అర్థం అవ్వలేదంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ బెస్ట్ కూడా కావాలంటే ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. నో నీడ్ టు పే ఎనీథింగ్, ఎక్స్ట్రా ఏం పే చేయక్కర్లేదు, మళ్ళీ ఉండొచ్చు. కానీ ఏమవుతుందంటే మేడం, నేనేం చెప్తానంటే, నేను ఇది తీసుకున్నప్పుడు కాన్సెప్ట్, ఎవరికైనా సరే ఆల్ఫాబెట్స్ ABCDలు వస్తే, నంబర్స్ 1 to 100 కానీ మీకు వస్తే చాలు, నేను ట్రైన్ చేసుకుంటాను. మీరు స్టూడెంట్గా రండి, సాఫ్ట్వేర్ జాబ్తో వెళ్ళండి చెప్తాను. ఆ కాన్ఫిడెన్స్ నేను ఇస్తాను. ఎందుకంటే ప్రాక్టికల్ ప్రూవ్ చేశాను. నేను ఒక ఆటో డ్రైవర్ని చేశాను మేడం. నేను ఒక ఆటో డ్రైవర్, హైదరాబాద్లో ఉన్న ఆటో డ్రైవర్ని చేశాను మేము. అతను చదువుకున్నాడు మేడం. అతను ఏంటంటే ఓపెన్ డిగ్రీ చేశాడు, అంబేద్కర్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ చేశాడు, బీకామ్ చేశాడు. ఆయనకి ఏంటంటే ఆటో నడుపుకుంటున్నాడు, పరిచయం అయ్యారు, వేరే సంథింగ్ చేశారు, అంతా అయిపోయింది. అయిన తర్వాత అతన్ని డెవలప్ చేసి అతనికి జాబ్ ఇప్పించామంటే సేమ్ అతని టాలెంట్ మీదనే మేము రెఫర్ చేసి కోర్స్ నేర్పించాము, చేసాము. అతను జాబ్ చేసుకుంటున్నాడు, 4 lakhs ప్యాకేజ్. కానీ చాలా ఈజీగా చెప్తున్నారు మీరు. జావా అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు, కోడింగ్ విషయంలో కానీ అన్నిటికన్నా కూడా కష్టం, అది చాలా టఫ్ అని అంటూ ఉంటారు. బట్ మీరేమో చాలా ఈజీ అంటున్నారు. ఇది అది ఎలా వచ్చిందో నాకు తెలియదు మేడం. కోడింగ్ అంటే చాలా కష్టం అని, అదేదో పెద్ద భూతం దయ్యం లాగా అన్నట్టుగా సంథింగ్ ఏదో క్రియేట్ చేసి పెట్టారు. ఎందుకు క్రియేట్ చేశారో తెలియదు, ఎవరు చేశారో తెలియదు. బట్ రియాలిటీ ఏంటంటే మేడం, జావా మీరు కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేస్తే దానంత సింపుల్ కోడింగ్ లాంగ్వేజ్ ఇంకోటి లేదని నేను చెప్పగలను. మీరు ఏదైనా తీసుకుంటే. ఎంతమంది ఉన్నారండి ఫ్యాకల్టీ? మేము డెడికేటెడ్ టీమ్ 3 members ఉన్నారు మేడం. సో వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్టీస్. సో వాళ్ళ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అనమాట. ఒక్కొక్కరు 10+ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. అండ్ వాళ్ళకి ఏంటంటే ప్యాషన్, వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రీలోనే వాళ్ళు కంపెనీలో ట్రైనర్స్గా ఉన్నారు. సో వాళ్ళు ట్రైనర్స్ గా ఉన్న వాళ్ళకి అంటే 2 బెనిఫిట్స్ ఉంటాయి మేడం. ఒకటి, సాఫ్ట్వేర్ డెవలపర్ గా ఉన్నప్పుడు మనకు ఒక స్కిల్ తెలుస్తుంది. బట్ ఎలా ప్రజెంట్ చేయాలన్నప్పుడు మాత్రం ట్రైనర్ కి చాలా ఎక్కువ స్కిల్ ఉంటుంది. నార్మల్ గా ఇప్పుడు ఇద్దరిని కంపేర్ చేసుకుంటే, ఒక డెవలపర్, ఒక ట్రైనర్, అంటే డెవలపర్ అయిన తర్వాత ట్రైనర్ కాగలరు, వాళ్ళకి అది తెలుస్తుంది. సో వీళ్ళ కొంచెం ఎక్కువ ఏమవుతుందంటే వాళ్ళకి సైకలాజికల్ గా ఇష్యూస్ కానీ, లేదంటే ఎలా రీచ్ చేయాలని కానీ, ఎలా సింప్లిఫై చేయాలని వాళ్ళకి బాగా తెలుస్తుంది. అందువల్ల ఎక్కువ అవుతుంది అనమాట. మామూలుగా ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్ అంటే డెవలపర్గా అయితే మాత్రం కొంచెం తక్కువనే, అంత ఎక్కువ రీచ్ చేయలేరు. వాళ్ళకి టాలెంట్ చాలా ఉంటుంది, వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది మేడం. వాళ్ళు ఎంత టాలెంట్ ఉంటుందంటే వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలరు. బట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే మాత్రం వాళ్ళు ఆగిపోతారు. వాళ్ళు ఎవరు వస్తున్నారు, మేల్ ఆర్ ఫీమేల్, ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు స్టూడెంట్స్ లో? ఎస్ మేడం, యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే నేను మేల్స్ ని ఎక్కువ చేశాను, ఫీమేల్స్ కొంచెం తక్కువనే ఉన్నారు. వాళ్ళలో కొన్ని అడిగిన డౌట్స్ ఏంటంటే, మేము ఫీమేల్ కదా, మేము జావా చేయగలమా, మేము కోడింగ్ అంటే మాకు లేడీస్ కి డీసెంట్ గా ఏదైనా ఇవ్వండి, ఇట్లా ఉంటది అంటారు కదా, మీరేమో జావా నేర్చుకుంటే చాలు అని అంటారు కదా అని అంటారు. నేనేమంటే రీసెంట్ గా చంద్రయాన్ 3 కూడా వెళ్ళిపోయింది. అందులో ఉన్న టీమ్ మెంబర్స్ కూడా లేడీస్ చాలా మంది ఉన్నారు. సో అంటే మనం ఏమంటామంటే అంత హైట్స్ కి రీచ్ అయిపోయారు, ఇది చాలా నథింగ్ ఇది. బట్ ఏంటంటే ఒక అపోహ ఉంది, లేడీస్ అనగానే, గర్ల్స్ అనగానే వాళ్ళకి చాలా సాఫ్ట్గా ఉన్న సాఫ్ట్వేర్ ఇది ఇవ్వండి, లేదంటే ఇంకోటి ఇవ్వండి అనేటువంటి ఒక అది ఉండిపోయింది మేడం. సో అది రాంగ్ అజంప్షన్. దీని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఒక మేబీ ఒక 20-30 years బిఫోర్ కావచ్చు, ఎప్పుడైనా కానీ UPSC, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివిల్ సర్వీసెస్ IAS IPS అంటాం కదా, వాటికి ఒక 30 years బిఫోర్ ఏమనే వాళ్ళంటే, ఇది ఒక సెట్ ఆఫ్ పీపుల్ మాత్రమే చేయగలరు, లేదంటే కొంత ఇది ఉన్న వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ ఎవరన్నా ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు చేయగలరు అనేటువంటి భ్రమ ఉండేది అప్పట్లో. ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేసేసారు. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఎవరు ఏమంటారు, చిన్న చిన్న పనులు చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు కూడా సివిల్ సర్వీసెస్ అయిపోయారు, IIT వాళ్ళు అయ్యారు, నార్మల్ కాలేజ్లో చదివిన వాళ్ళు అయ్యారు. రిజల్ట్ అయితే ఉంటుందని అంటున్నారు. 100% చక్కగా నేర్పిస్తారు. ఒకవేళ నేర్చుకోలేకపోతే మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్ కూడా కంటిన్యూ అవ్వచ్చు, ఈ ఛాన్స్ కూడా ఇస్తున్నారు. సో ఫైనల్లీ ఏం చెప్తారు? ఎనీబడీ కెన్ డూ సాఫ్ట్వేర్ జాబ్ అంటే, ఇంకా కొంచెం సందిగ్ధంలో ఉండిపోయిన వాళ్ళకి మీ సమాధానం? ఎస్ మేడం, ఎనీబడీ కెన్ డూ సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఏ గ్రాడ్యుయేట్ అయినా, ఏ పాస్ అవుట్ అయినా ఎవరైనా చేయవచ్చు. ఒకటి. రెండవది ఏంటంటే, మాకు ఏమీ తెలియదు అన్నా కూడా మీరు సాఫ్ట్వేర్ జాబ్తో బయటకు వెళ్ళొచ్చు. ఆ కాన్ఫిడెన్స్ నేను ఇస్తాను, మా టీం ట్రైన్ చేస్తారు మొత్తం అంతా. తర్వాత ఏంటంటే, ముందుగా మీరు భయాలు ఏం పెట్టుకోకండి. సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఏదో ఉంటుంది ఆ భయాలు ఏం లేకపోతే కనుక మీరు చాలా సింపుల్గా ఉంటారు. నేను ఏం చెప్తానంటే, మీరు హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ నమ్ముకోండి, డెఫినెట్గా మీరు క్లిక్ అవుతారు. నేను ఫాలో అయ్యేదే, నా టీం ఫాలో అయ్యేదే ఓన్లీ స్మార్ట్ వర్క్. ఎక్కడ ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి అక్కడ మాత్రమే అంత ఎఫర్ట్స్ పెడతాము, మిగిలిన చోట ఎక్కడ అవసరం లేదన్నారు అక్కడ ఎంత లైట్గానే ఉంటుంది. సో కాబట్టి మీరు ఎవరైనా, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంతైనా సరే, నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఆటో డ్రైవర్ అన్నాను కదా, ఎందుకు ఆ పదం వాడానంటే, ఆయన ప్రొఫెషన్ అది చేసిన వాళ్ళు కూడా ఇలా వచ్చారంటే వాళ్ళకు చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫీల్డ్ కూడా మారిపోతుంది, వాళ్ళ సైకలాజికల్గా థింగ్స్ మారిపోతాయి, ఆ ఐడియా చూసే, ప్రాబ్లం చూసే విధానం మారిపోతుంది. వాళ్ళు కూడా వచ్చి సెటిల్ అయిపోయారంటే కనుక, మనం స్టూడెంట్గా ఉండి ఇప్పుడు ఏదో చేస్తున్న వాళ్ళంటే 100% ఏ డౌట్ లేకుండా వచ్చి హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు, జాబ్ తోటి వెళ్ళిపోవచ్చు.
రైట్ అండి. సో చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. Yes, madam. చాలా మంది డ్రీమ్స్ నెరవేరే టైం Yes, ఇది madam. అనుకోవాలి. థ్యాంక్ యూ సో Thank మచ్. you so much, madam. Thank you, madam. Thank you. సో వింటున్నారు కదా, ఎనీబడీ కెన్ డూ సాఫ్ట్వేర్ జాబ్ అంటున్నారు మల్లేశ్వర్ రెడ్డి గారు. సో మరిన్ని వివరాల కోసం మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, లేదంటే వెబ్సైట్ని డైరెక్ట్గా మీరు విజిట్ చేయొచ్చు. అందులో మీరు ఒకసారి చూసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి. కాల్ చేసి ఇంకా పూర్తి వివరాలు కనుక్కొని మీరు జాయిన్ అవ్వచ్చా, జాయిన్ అయితే ఎలాంటి కోర్సెస్ నేర్పిస్తారనేవి పర్సనల్గా చెప్తారు. ప్రతి ఒక్క వ్యక్తి మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కంప్లీట్గా మీరు నేర్చుకుని జీరో నుంచి మీరు ఒక హీరోగా, ఒక నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళే బాధ్యత మాది అని చెప్తూ ఉన్నారు మల్లేశ్వర్ రెడ్డి గారు. మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.